అందరికీ నమస్కారం. గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా నాయకులతో కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ బలోపేతమే. మున్ముందు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోవాలి, ఏ కార్యక్రమాలు చేపట్టాలి, బర్నింగ్ ఇష్యూస్ ఏవై ఉన్నాయి, నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళ సూచనలను అన్నిటినీ తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ప్రతి జిల్లాలోనూ ఇదే పర్యటన చేస్తున్నాం. ఈ జిల్లాకు ఈ పూట రావడం జరిగింది. నిన్న చంద్రబాబు గారు బ్యానర్ ఐటమ్ చేసిన మంచి చెబుతామన్నారు. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం దాటిపోయింది. చంద్రబాబు గారేమో చేసిన మంచి చెబుదామని బ్యానర్ ఐటంలు వేయించుకుంటున్నారు. కానీ జనము ఓట్లేసి చంద్రబాబు గారిని గెలిపిస్తే మంచి కాదు, మమ్మల్ని ముంచారు అని జనాల అభిప్రాయంగా ఉంది. ముంచిన వాళ్ళే మంచి చేస్తాం లేక మంచి చెప్పుకుంటాం అని చెప్తున్నారంటే దయాలు వేదాలు వర్ణిస్తున్నట్టే. చంద్రబాబు గారు ఏ మంచి చెప్పుకోవాలనుకున్నారో సంవత్సరం రోజుల్లోనే 1,50,000 కోట్లు అప్పు చేయడం మన రాష్ట్రానికి మంచిదా, లేక 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీల పేరుతో 32,000 కోట్లను జనం నెత్తిన బాధితే చంద్రబాబు గారు ఒకటే సంవత్సరంలో 17,000 కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపారు. ఈ మంచి చెప్తున్నారా, లేక రైతులు ఇప్పటికే గిట్టుబాటు ధర దొరకక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేకపోతే అప్పుల పాలై గగ్గోలు పెడుతున్నారు, ఈ మంచి చెప్పాలనుకుంటున్నారా? ఏ మంచి చెప్పాలనుకుంటున్నారో చంద్రబాబు గారు మాకైతే అర్థం కావటం లేదు. ఓట్లేసిన ప్రజలు చంద్రబాబు గారు ముంచారు అని ఎందుకు అనుకుంటున్నారంటే చంద్రబాబు గారు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయటం లేదు. చేసిన హామీలు కూడా అరకొరగా చేస్తున్నారు. ఇక చేయని హామీలు అయితే సూపర్ 6తో సహా ఎన్నో ఉన్నాయి. చంద్రబాబు గారు అన్నదాత సుఖీభావ అన్నారు, రైతులకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇవ్వాల్సిన రైతులు సంఖ్య 79 లక్షలు అయితే ఈయన 67 లక్షలు ఇస్తానంటున్నారు. దాదాపు 30-35 లక్షల మంది రైతులకి ముంచే ప్రయత్నం చేస్తున్నారు. తల్లి దీవెన ఈ పథకం అయితే 87 లక్షల మంది పిల్లలు చదువుతుంటే 67 లక్షల మంది బిడ్డలకే ఇచ్చి 20 లక్షల మందికి బిడ్డలకు ముంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గ్యాస్ సిలిండర్ అయితే అరాకొరా ఇస్తున్నారు. బస్సు సంబంధించిన ఉచిత బస్సు మహిళలకైతే చాలా చిన్న పథకం. పదే చెప్తున్నా కూడా పక్క రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలను చెప్తున్నా కూడా చంద్రబాబు గారు సంక్రాంతి, దీపావళి, ఉగాది ఇలా వేసుకుంటూ పోతున్నారు. మహిళలకి మహాశక్తి అని నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. 18 ఏళ్ళు దాటిన పేదవాళ్ళందరికీ ఇస్తానన్నాడు. అంటే దాదాపు 2 కోట్ల మంది ఉంటారు. చాలా హెవీ బడ్జెట్ స్కీము. ఇప్పుడేమో చంద్రబాబు గారు దీన్ని కొత్తగా P4తో లింక్ పెట్టాలా అన్నట్టుగా మాట్లాడుతున్నారు.
చంద్రబాబు గారు సూపర్ 6 డబ్బా కొట్టుకున్నప్పుడు లేకపోతే సూపర్ 6 అమలు చేస్తామని ఎలక్షన్ల అప్పుడు తిరిగినప్పుడు P4 తో సంబంధం పెడతామని చంద్రబాబు గారు ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడేమో P4 కు పెడతాము అని చెప్తున్నారు. మరి చంద్రబాబు గారి ముంచే ప్రయత్నం కాకపోతే ఏంటి అని అడుగుతున్నాం. ఇక నిరుద్యోగులు అయితే పాపం ఉద్యోగాలు రాక బిడ్డలు అటు ఇటు కాని పరిస్థితుల్లో ఎంతో మంది అల్లాడిపోతున్నారు. నిరుద్యోగ వృత్తి అన్నారు. నిరుద్యోగ వృత్తి పోయిన ఎలక్షన్ లో కూడా అంటే చంద్రబాబు గారు మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇదే హామీ ఇచ్చారు. అప్పుడు అమలు చేయలేదు. ఇప్పుడు అమలు చేసే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. మరి ఇలాగైతే చంద్రబాబు గారు ఏం మంచి చెప్పుకుంటారో అర్థం కావటం లేదు. ఇదే కాదు, చాలా పెన్షన్లు అయితే మహిళలకి 50 ఏళ్ళు దాటితే చాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఇస్తామని చెప్పారు. దాని గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడు పాత వారికే పెన్షన్లు ఇస్తున్నారు. దాదాపు 17 లక్షల నుంచి 20 లక్షల మంది కొత్త వాళ్ళకు కూడా 4000 పెన్షన్లు ఇవ్వాల్సి ఉంది. దాని గురించి మాట్లాడటం లేదు. ఇలా ఎన్నో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా చెయ్యనేటివి మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి సూటిగా అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారి పథకాలు కాబట్టి చేయటం లేదా? ఆరోగ్యశ్రీ ఎంత మందికి మేలు చేసింది? దానికి ఎందుకు బకాయిలు పెడుతున్నారు? ఫీజు రీయింబర్స్మెంట్ 4300 కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిసినప్పటికీ, బిడ్డల సర్టిఫికెట్లు ఇరుక్కుపోయాయని తెలిసినప్పటికీ ఇంతవరకు మీరు క్లియర్ చేయకపోవడం చాలా బాధాకరం. మళ్ళీ చెప్తున్నాం, ఇటువంటి పరిస్థితిలో మన రాష్ట్రంలో ఒక పక్క వైసీపీ, ఇంకో పక్క టీడీపీ, జనసేన అన్నీ కలిపి బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలే. రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి అయినా కూడా దాని గురించి పూర్తిగా విస్మరించి మోడీకి దత్తపుత్రుడిగా మారారు. ఏ బీజేపీకి అయితే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారో అదే బీజేపీకి తొత్తులుగా మారారు, పొత్తులు పెట్టుకున్నారు. ఇంకో పక్క చంద్రబాబు గారు అయితే కూటమి కట్టారు. ఇలా ఒక్కరు కూడా బీజేపీకి ఎదురుగా నిలబడే సాహసం లేనివారు. ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీకి ఎదురుగా నిలబడి నిజాయితీగా ప్రశ్నించగలిగిన ఏకైక పార్టీగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం. బీజేపీ మనకు విభజన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేర్చినప్పటికీ ఉన్న పార్టీలన్నీ వైసీపీ, టీడీపీ, జనసేన అన్ని అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రానికి విభజన హామీలలో ఏ హామీ అయినా నెరవేరాలన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ రాజధానికి ఇచ్చే డబ్బులన్నీ అప్పుల రూపంలో ఇస్తుంది. పోలవరం ప్రాజెక్టు కూడా 41 మీటర్లకే కుదిస్తుంది. విశాఖపట్నం స్టీలుకు సంబంధించి ప్రైవేటైజ్ చెయ్యబోము అని ఇంతవరకు చెప్పలేదు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, బీజేపీతో ఒక్క మేలు జరగనప్పటికీ కూడా ఉన్న పార్టీలన్నీ, మన రాష్ట్రంలో ఉన్న పెద్ద పార్టీలన్నీ అదే బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తుంది. కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలపరచాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మన రాష్ట్రానికి విభజన హామీలలో అన్ని హామీలు నెరవేర్తాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి జిల్లాలోనూ అదే పనిగా ఈ పర్యటనలో ప్రతి జిల్లాకు నేను వెళ్ళటం జరుగుతుంది. అక్కడ వాళ్ళు ఇచ్చే సూచనలు అయితేనేమి, వాళ్ళ అభిప్రాయాలు అయితేనేమి సేకరించి అందరం కలిసి కింది లెవెల్ స్థాయిలో నుంచి, గ్రామ స్థాయిలలో నుంచి, బూత్ స్థాయిలలో నుంచి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ లేపుకోవడానికే ఈ ప్రయత్నం. థ్యాంక్ యూ.